వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో పోలీసులు కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 41 బైకులు, 2 ఆటోలు, పలు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన నిర్బంధ తనిఖీలు. ఈ బండి ఈ బండి ఎప్పుడే మిగిలిందా మీకు తెలుసా కాలం అదే కదా తీసుకున్నా చూపిస్తే ఇది అసలు ఎవడ పేరు మీద లేదు, ఓన్లీ బండి కొన్న కాగితమే ఇది. బండి ఎక్కడ కొన్నావు? బండి నీ బండి ఏ పేరు? నీ పేరు కొత్త బండి కొనుక్కున్నావా? కొత్త బండి కొనుక్కున్నావా? సరే. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నకరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపల్లి అనేటువంటి విలేజ్లో సుమారు మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 80 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. సుమారు 41 2 వీలర్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే 2 ఆటోలు, 10 కత్తులు, 2 గొడ్డళ్ళు ఇలా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్లో ఈ ఊర్లో ఈవీఎం పగలగొట్టిన సంప్రదాయం కూడా ఉంది. 2 కేసు ఎన్కౌంటర్లు అయి ఉన్నాయి. సుమారు 19 మంది మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఒక అతను చనిపోయాడు, 18 షీట్లు ఉన్నాయి. మరి చిన్న ఎలక్షన్ కేసులో అనవసరంగా ఈ ఊర్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అలాంటివి ఏం జరగకూడదని ఉద్దేశం కదా వచ్చి ప్రజలను అవేర్ చేయడం కోసం, అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజాయి కానీ, కోడి పందాలు, అగట్లు, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కానీ పోలీసుకి తెలియజేయాలని, పోలీసుకి తెలియజేసేందుకు వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఏంటి అని తెలియజేసి తద్వారా ఊళ్ళో శాంతి భద్రతలకు ప్రశాంతంగా జరిగేలాగా చూసేందుకు ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది.